శ్రీరామచంద్రుని పట్టాభిషేకం జరిగినట్టుగా, శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగినట్టుగా రేపు రథోత్సవాలు, తర్వాత అలాగే మరి శోభయాత్రలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వానర సైన్యానికి మరి అరటి పండ్లు తినిపిద్దాం. ఒక్కసారి డోర్ తీసిన మరుక్షణమే వానర సైన్యం సిద్ధంగా ఉన్నది. ఎలా తీసాను పెడతారని పైన తీసుకోండి, సైడ్ నుంచి పోయి ఏం శ్రీరామ భగవానికి జై. దేవులో శ్రీరామ భగవానికి జై. దేవులు హనుమానికి జై. దేవులు హనుమానికి జై. దేవులు హనుమానికి జై. ఎందుకు మూడు మీకు చాలా మంచి జై శ్రీరామ్ జయ. చిన్నప్పుడే కాదు మధ్యలో గ్యాస్ ఏ పేరమ్మా? నా పేరు యాదమ్మ. ఇంటి కింద అంటారా? అప్పుడప్పుడు ఇంకో కామన్ రోడ్డు మీద అవతలేరు, ఫుట్పాత్ అవతల వద్దామని. వస్తే ఇస్తాడు జల్దీ వెయిటింగ్ ఫర్ యూ. తీసుకో. గుట్ట అంటే కేసరి పర్వత. ఆగు కాలభైరవ, ఆగు 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 కాలభైరవ. ఇలా కేసరి పర్వతం పైన ఆంజనేయ స్వామి కోపం వచ్చి 108 లింగాలు మరి ఇస్త్రీ కొట్టడం. అందులో ఇదొక లింగము. ఈ లింగానికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే చాలా కోతులకి అంటే చాలా వనరులకి చాలా ఆంజనేయ స్వాములకు అరటి పండ్లు దాదాపు 2 క్వింటల్ల పైగానే అరటి పండ్లు తెచ్చి మరి ఆంజనేయుల స్వామి ధూపదెల్లార్పినము. అలా అంటే ఆకలి తెల్లారిపినము, అరటి పండ్లు తిని మరి కడుపు నిండింది కదా. మరి ఇది అప్పటి నుంచి మాతోనే తిరుగుతున్నాడు కాలభైరవుడు. ఆకలి మీద కూడా ఉన్నాడు కాబట్టి ఈ పర్వతం మీద ఎక్కడ దుకాణం ఉందో తెలుసుకొని దాదాపు చాలా కిందికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే చాలా దూరము ఉందన్నమాట షాపు. అలా చాలా దూరం వెళ్ళి పాలు కొనుక్కొచ్చి ఆ తండ్రి శివునికి అభిషేకం చేసి అలాగే కాలభైరవ స్వామి ఆకలి ధూపం కూడా తెల్లారిపడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఎండ ఉంది. ఈ రోజైతే చాలా డిగ్రీలలో ఎండ కొట్టింది. ఈరోజు చాలా ధూపం. ఇది ఇప్పుడు దాదాపు 1 లీటర్ పోస్తే కూడా తాగుతూనే ఉండు కాలభైరవుడు. ఎందుకంటే అంత ధూపం మీద ఎవరు పోస్తారండి? ఈ మూగజీవాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు? ఏదైనా దొరికితేనే తినడం, ఏదైనా దొరికితేనే తాగడం. కాబట్టి చాలాసేపు అయింది మా వెనుకనే తిరగడం జరుగుతుంది. చాలా ధూపం మీద ఉన్నది. ఇప్పటికీ 1 లీటర్ పాలు వేసినా కూడా తాగుతూనే ఉన్నాడు కాలభైరవుడు. చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక మూగజీవం కడుపు నింపడం చాలా అలా కొన్ని వందల కోతులకి కూడా అంటాము. ఇలా కాలభైరవునికి పాలు వేయడం, అలా శివునికి అభిషేకం చేపించడం చాలా సంతోషం ఉంది. కేసరి పర్వతం మీద కేసరి పర్వతం అని ఎందుకు వచ్చింది అంటే ఆంజనేయ స్వామి తండ్రి పేరు కేసరి రాజు, కేసరి నందుడు. అలా ఆ కేసరి అనే ఈ పర్వతం పేరు ఆంజనేయ స్వామి తండ్రి పేరు. ఆంజనేయ స్వామి అలిగినందుకు వాళ్ళ తండ్రి పేరు పెట్టడం జరిగింది.
శ్రీరామచంద్రుని పట్టాభిషేకం జరిగినట్టుగా, శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగినట్టుగా రేపు రథోత్సవాలు, తర్వాత అలాగే మరి శోభయాత్రలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వానర సైన్యానికి మరి అరటి పండ్లు తినిపిద్దాం. ఒక్కసారి డోర్ తీసిన మరుక్షణమే వానర సైన్యం సిద్ధంగా ఉన్నది. ఎలా తీసాను తింటా పెడతారని పైనుంచి తీసుకోండి, సైడ్ నుంచి పోయి ఏం కాదు. వెళ్తుండేదన్న అటు నుంచి ఇటు ఉండాలి. శ్రీరామ భగవానికి జై. జై బోలో శ్రీరామ భగవానికి జై. జై బోలో హనుమానికి జై. జై బోలో హనుమానికి జై. జై బోలో హనుమానికి జై. ఎందుకు మూడుని చాలా మంచి మంచి. జై శ్రీరామ్ జై హనుమాన్. నేను ఇక్కడ ఎక్కువ ఉన్నామ్మా. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. 4 రోజులు ఉంది కాక. చిన్నప్పుడే కాలేదు ఇదంతా. మధ్యలో గ్యాస్ పెళ్ళి కాలేదు. ఏం పేరమ్మా? నా పేరు యాదమ్మ. యాదమ్మ. గుట్ట కింద ఉంటావా? మేము గుట్టకినే ఉంటాము. అప్పుడప్పుడు గుట్ట మీద చేస్తావా? మేము ఇంకొక ఆమె ఉంది బిడ్డామే. తీసి రోడ్డు మీద అవతల ఫుట్పాత్ అవతల వేద్దామని. లో వస్తే ఇస్తాడు జల్దీ. వెయిటింగ్ ఫర్ యూ. తీసుకో.